తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. నోట్ చేసుకోండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రోవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 10. నాతో కలిసి చదవండి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అని మాటలు వచ్చింది ఈరోజు. దేవుని మాటలు వింటున్నావు, దేవుని మీద ఆధారపడ్డావు కదా. ఎంత అద్భుతమైన మాట అంటే, దేవుని వాక్యము చక్కగా చూడండి. ఆ 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? నా కుమారుడు, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గాయకును, అవి దీర్ఘాయువును, సుఖజీవితగడు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయనని చెప్తూ, వాటిని పోకుండా నువ్వు కాపాడుకోవాలని చెప్తూ, ఈరోజు వాగ్దానంతో ముడిపు కట్టి ఉన్న మాట ఏంటంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అంటే నీ ఇంటిలో అన్నవస్త్రానికి ఎప్పుడు లోటు ఉండదు. అన్నవస్త్రానికి లోటు లేకుండా ఉండటం అంటే, దేవుడు నీకు స్థిరమైన జాబ్ ఇస్తాడు, మంచి పని ఇస్తాడు, నీ చేతి పని దీవించబడుతుంది, నీ వ్యవసాయం దీవించబడుతుంది, నీ పరిచర్య దీవించబడుతుంది. అంటే ఎప్పుడు కూడా దీని అర్థం ఏంటంటే, నీవు నిలవలో ఉన్నావు, నీవు సేఫ్లో ఉన్నావు. ఒకవేళ ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంతకాలం కరువు వచ్చినా కూడా నీవు మాత్రము 10 మందికి పెట్టేలాగా నీ చేయిని దేవుడు ఉంచాడు తప్ప, నిన్ను 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితులు దేవుడు పెట్టాడు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండవు. అంటే దీవెన సమృద్ధిగా ఉండను. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షరసం పైకి పారును. అంటే నీ జీవితంలో అద్భుతమైనటువంటి సహవాసము, సమాధానము ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అంటే ఫైనాన్షియల్గా బాగుంటావు, అందరితో కూడా సమాధానంగా ఐక్యతతో నువ్వు ముందుకెళ్తావు, భయపడద్దు. ఏ శ్రమ నిన్ను దిగజార్చడానికి లేదు. ప్రతి సమయంలో పరిస్థితులు అనుకూలత లేకపోయినా నీ కొట్లలో ధాన్యము సమృద్ధి ఉంటుంది. ఎప్పుడు కూడా నీ పిల్లలకి ఈ దీవెన ప్రాప్తింప చేస్తాడు ఆయన. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండు. పెళ్ళి పెట్టుకున్నాను, పెళ్ళి ఎలా చేయాలి, డబ్బులు లేవు అని ఏడుస్తున్నావా? ఇల్లు పని మొదలెట్టాను, బజ్జలు ఆగిపోయేలాగా ఉంది, ఇటుకలు లేవు, అది ఎలాగొస్తాయి, ఐరన్ ఎలా కొనాలి, ఇది కొనాలి అని అనుకుంటున్నావా? నీకు సమృద్ధి దేవుడిస్తాడు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధి. ధాన్యము వ్యాపారానికి సూచనగా ఉంది. ధాన్యము భోజనానికి, ఆహారానికి సాదృశ్యంగా ఉంది. ధాన్యము వ్యాపారము సూచన. నీవంటే ఎంత వ్యాపారం చేస్తావంటే సమృద్ధి కలిగిన వ్యాపారం నీలో ఉంటుంది. సమృద్ధి ఎప్పుడు కూడా సమృద్ధి, ఎటు చూసినా ధనం ఉంటుంది. నిజమేనా? ఈ మాటలు ఇంటి ఎంత బాగున్నాయి, నిజంగా జరుగుతాయని అనుకుంటున్నామేమో. నీ జీవితంలో 100% యేసయ్య జరిగిస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ పెళ్ళికి ఆ సమయానికి దేవుడు సమకూరుస్తాడు. ఎలా సమకూరుతాయండి? ఎలా వస్తాయంటే,
నువ్వు నమ్మి చూడు, కార్యము చూస్తావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. దేవుడికి వందనాలండి. నా పేరు దీనా కుమార్ అండి. మాది అన్నవరం అండి. అన్నవరం నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మా అక్క ఎలాగని చెప్పిందండి, 7 వారాలు ఉంటే పిల్లలు కలుగుతున్నారన్నారు. ఇసాకయ్య గారి దగ్గరికి అక్కడికి వెళ్దామని తీసుకొచ్చిందండి. బిడ్డని 7 వారాలు ఉపవాసం ఉండవమ్మా నువ్వు అనేసి అన్నానండి. 7 వారాలు కాకట 3వ వారంలోనే మా బిడ్డ కన్సీవ్ అయిందండి. దేవుడు గొప్ప మగబిడ్డని ఇచ్చాడండి. ఆ బిడ్డను తీసుకొచ్చాను. బిడ్డ ద్వారా 10,000 స్పాన్సర్ చేస్తున్నానండి. ఈ దేవుడి శిక్షణ సాక్షిని దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి వందనాలండి. మాది కాకినాడ. నా పేరు మేరీ. మా చెల్లి కేరళలో ఉంటుందండి. తన అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేసేది. తన హెల్త్ బాగాలేని వల్ల 4 సంవత్సరాల నుంచి జాబుకి దూరంగా ఉంది. ఇప్పుడు జాబ్ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా తనకి ఏ జాబు రావట్లేదండి. తన పరిస్థితి కూడా అసలు బాగాలేదు. ఏదో ఒక జాబ్ చేయాలని చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేది, కానీ ఎక్కడ జాబ్ రాలేదు. అయితే నేను ఇసాక్ పాస్టర్ గారు రోజు యూట్యూబ్లో ఒక వాగ్దానం డైలీ చెల్లికి పంపించేదాన్ని. వాగ్దానం బట్టి ప్రేయర్ చేసుకో, నీకు జాబ్ కంపల్సరీగా వస్తుంది అని అన్నాను. అలాగే కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యింది. ఒక కాల్ ఇంటర్వ్యూ అయితే రిటర్న్ పిలిచారు. అక్క గవర్నమెంట్ జాబు అని చెప్పింది. అయితే నువ్వు దేవుడికి ప్రేయర్ చేసుకో, నీకు కంపల్సరీ జాబ్ వస్తుందని లాస్ట్ మంత్ నేను వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. అలాగే చెల్లికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి వందనాలండి. పోయిన నెల 12వ తారీఖుని ఇక్కడికి సన్నిధానానికి వచ్చి ఉన్నానండి నేను. తర్వాత పొద్దుట 13వ తారీఖుని మా బాబు పనికి వెళ్ళిచుండగా తుని ఆటో మీద 8 టయానికి బయలుదేరి వెళ్ళాడండి. బయలుదేరి వెళ్ళినప్పుడు ఆటో వచ్చి గుద్దేసిందండి. కాలు మొత్తం 3 ముక్కలు అయిపోయిందండి కాలు. నేనైతే ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేసి
బాబుకి సిలువు గుర్తులేసి అయ్యగారు ఇచ్చిన తైలం బాటిల్ బ్యాగ్లో పెట్టి పంపించానండి. ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోడండి. ఆ రోజే దేవుడు దర్శనం ఆడికి పెట్టుకోవాలని అనిపించిందామండి. హెల్మెట్ పెట్టుకున్నామని ప్రాణంతో ఉన్నాడండి. హైవేలో తునిలో చాలా పెద్ద ప్రమాదం నుంచి దేవుడు లేవనెత్తాడండి. చిన్న తైలం బాటిల్ అనుకుంటామండి, అది కూడతా ఉండటంలో నా కొడుకు ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవనామానికి స్తోత్రాలు. మాది పాలకొల్లు పట్టణం అండి. పక్కనే కాపువార గ్రామం అండి. దేవుడు ఎంతో కృప చూపించి నా బిడ్డలకి 12 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూసిందండి. ఇసాకయ్య గారు మరి ప్రార్థనకు తీసుకొచ్చినప్పుడు మరి ఆ బిడ్డకి మరి కమలాకాయ ఇచ్చారండి. ముందుగా బిడ్డకి మరి గర్భఫలం వచ్చిందండి. అలాగే నా కోడలకు కూడా మరొక నెల తీసుకొచ్చినప్పుడు మరి అరటిపండు ఇచ్చారండి. మరి ఆ బిడ్డకి అయితే మగబిడ్డ పుట్టాడండి. కుమార్తెకి ఆడబిడ్డ పుట్టిందండి. నాకు మరి గృహము ఇప్పేసి నిరాశ స్థితిలో ఉన్నప్పుడు 2021లో మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. మరి 25 లక్షల రూపాయలు అప్పు రూపంలో చూపించి మరి దేవుడు ఎంతగానో కార్యం చేశాడండి. మరి నా కుటుంబాన్ని ఎంతగానో ఈ రోజుకి కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. ఇసగయ్య గారి ప్రార్థన వల్ల మరి నా బిడ్డలను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పి మరి నేను కానుకిచ్చుకోవాలనుకున్నానండి. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి స్తోత్రాలండి. నా పేరు విజయ. నేను వెస్ట్ గోదావరి ఆచంట మండలం కరుగురమిల్లి నుంచి వచ్చానండి. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో దేవుని సన్నిధికి వచ్చాను నేను. ఆ రోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా అయ్యగారు వాక్యం చెప్పారు. వాక్యంలో ఏమని చెప్పారంటే, సంఖ్యాకాండం చెప్తూ ఇశ్రాయేలు ఐగుప్తులో ఇంతవరకు శ్రమ పొందారు కానీ ఇక నుంచి శ్రమ పొందరు అని చెప్పారు. ఆ వాక్యం నాకే అని నేను నమ్మానండి. అలాగే ఆ టైంలో అయ్యగారు ప్రార్థన చేస్తూ, నువ్వు సంతానం కోసం వచ్చావు కదా, ఇది ఫిబ్రవరి నెల,
నీకు మార్చి ఏప్రిల్ నెలలో నువ్వు తప్పకుండా కన్సీవ్ అవుతావు, నీకు ఒక పండంటి బిడ్డను దేవుడిస్తున్నాడు అని చెప్పారు. ఆ మాటను నేను నమ్మానండి. అలాగే ఆ రోజు చివరిలో అయ్యగారు ప్రార్థన చేస్తూ మా అమ్మ ఏమన్నదంటే, అయ్యగారు ప్రార్థన చేసి మాట చెప్తారు, ఆ మాట ప్రకారం దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి తీసుకొచ్చింది నన్ను ఇక్కడికి. కానీ అయ్యగారు నా మొహాన్ని ఇలా పైకెత్తి చూసి నవ్వి ముందుకు పంపించేశారు అంతే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మని అడిగాను, అమ్మాయి దేవుని వాక్యం ఇలా వచ్చింది అంటే, దేవుడే అయ్యగారి ద్వారా అక్కడ మాట్లాడేశారు కాబట్టి ఇంకా నీకు కార్యం జరుగుతుంది, నువ్వు నమ్ము అంతే అని చెప్పి మా అమ్మ చెప్పిందండి. నేను కూడా అలాగే నమ్మాను. అదే రీతిగా అయ్యగారు అన్నట్లుగానే మార్చి ఏప్రిల్ అని ఆయన అన్నారు. అలాగే ఏప్రిల్లో నేను కన్సీవ్ అయ్యానండి. దేవుడు ఒక మగబిడ్డని నాకు అనుగ్రహించాడు. ఇది నా జీవితంలో గొప్ప కార్యము కాబట్టి ఇది గొప్ప సాక్ష్యము. నాకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడంటే ఇది చిన్న సాక్ష్యముగా నేను చెప్పట్లేదు, ఘనమైన కార్యము దేవుడు చేస్తాడు కాబట్టి ఇది గొప్ప కార్యము, కాబట్టి ఇది గొప్ప సాక్ష్యముగా నేను చెప్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవుడి నామానికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు వాసనశెట్టి అఖిల, మా ఊరు ఆలమూరు. 2020లో నా మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన ఒక సంవత్సరానికే బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత ఇంకా సంవత్సరం అవ్వకుండానే నేను కన్సీవ్ అయ్యాను. కానీ నాకు అబార్షన్ అయిపోయింది. అలా ఫస్ట్ అబార్షన్ అయింది, రెండోది కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ కన్ఫర్మ్ అయ్యానంటే మళ్ళీ రెండోది కూడా అబార్షన్ అయిపోయింది. ఇంకా లోపలేమో గర్భసంచి పక్కన గెడ్డ ఉంది, నీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, నీకు లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇంకా నీ వల్ల కాదు అని చెప్పేసి ఎంతో బెదిరించారు. నా నరాలన్నీ వీక్ అయిపోయినాయి, ఎముకలు నిలబడడానికి కూడా నాకు శక్తి లేదు. ఇస్సాకయ్య గారు అక్కడ ప్రార్థన పెడుతున్నారు, అక్కడికి వెళ్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, అక్కడికి వెళ్తే అని చెప్పి వచ్చానండి. వచ్చిన రోజునే నన్ను స్వస్థపరిచాడు. మరొకసారి దేవుడు నా పట్ల మరొక బిడ్డను కూడా ఇచ్చాడు. అక్టోబర్ 11న నా పాప పుట్టింది. నేను ఫస్ట్ నాకు బాబునిచ్చాడు, రెండోదిగా దేవుడి దయ వల్ల నాకు మరొక బిడ్డని ఇచ్చాడు. నేనే బ్రతకని అనుకున్నారు అందరూ, కానీ నాకు మరొక జీవితాన్ని మరో బిడ్డ నాకు ఇచ్చాడు. దేవుడి నామానికి వందనాలు. ఈ సాక్షిని దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవుడి నామానికి వందనాలండి. ఇసాగయ్య గారికి వందనాలు. నేను ముదుమానవాడ కోసం వచ్చానండి. 10 నెలల నుంచి వస్తున్నాను. మొన్న 24వ తారీఖు ఇసాగయ్య గారు నేను ఒక రోజున అడిగినప్పుడు ముదుమానవాడు పుడతాడు పో అన్నారండి. అలాగే ఇసాగయ్య గారు ప్రార్థనల వల్ల మొన్న 24వ తారీఖున ముదుమానవాడు పుట్టాడండి. ముదుమానవాడు పుడితే కనుక 10,000 పార్సల్ చేస్తాననుకున్నానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. మాది అన్నవారం, ఆదిమూలవారి పాలు. నా పేరు ద్వారకమ్మ. నా మనవరాలు, నా కూతురు. వాళ్ళ బాబు డైనింగ్ ఎక్కువగా చేస్తాడు. ముందే మరి పిల్లలు పుడతాం లేటుగా పుడతారన్నారు. తండ్రి నాయన ఏంటి అనుకుంటే ముందు గర్భిణీ వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ నిరుడు 2 నెలలు జూన్ నెలలోని జూలై నెలలో వస్తే కనపావ అయింది. 2 నెలలు పళ్ళు ఇచ్చారు. కనపావ అయ్యాక తండ్రి నాయన వాళ్ళ ఆడబడుచుకి 3 ఆడపిల్లలు, వాళ్ళ తోడుకోళ్ళకి 2 ఆడపిల్లలు. నాయన కుటుంబానికి ఒక్కడే ఉన్నాడు వారసుడు. నాయన ఈ బిడ్డకి మా బిడ్డ పుట్టాలి అలాగని నేను అనుకుని ఉప్పలకొత్తు వెళ్ళాను. ఉప్పలకొత్తు వెళ్తే అయ్యగారు అన్నారు బిడ్డను తీసుకుని రా అన్నారు. ఏంటి బిడ్డను తీసుకురమ్మన్నారు. అందరినీ బిడ్డను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పమన్నారు. పిల్లోని తీసుకుని నాకు ఇలా చెప్పారేంటి, పుడతాడా లేదా అని అవిధానంగానే ఉన్నాను. మా మనవరాలేదా అని చెప్పి వాగ్దానం ఇచ్చారు కదా పుడతారు అలాగని అన్నారు. నేను మళ్ళీ పుట్టినమ్మటి నేను అయ్యగారికి మాట అప్పుడు ఇక్కడ చెప్పుకుంటాను అన్నాను. ఇప్పుడు 5వ నెల అలాంటి పిల్లోడికి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. మాది పెరవల మండలం అండి, తూర్పుగోదావరి జిల్లా అండి, మల్లేశ్వరం అండి. నా పేరు మరియమ్మ అండి. నాకు 2 కొడుకులండి, 1 కూతురండి. మరి పాపకు అయితే 2 అబ్బాయిలండి. మరి బాబుకి ముందుగుండగా పాప పుట్టిందండి.
మరోసారి బాబు కావాలని ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చామండి. మరి ఆయన అట్టిపండు ఇచ్చి బాబు పుడతాడు పో అన్నారండి. మరి ఆ నమ్మకంతో దృఢ విశ్వాసంతో మేము ఉన్నామండి. మరి బాబు పుడితే 10,000 సంవత్సరానికి ఇస్తామని అనుకున్నామండి. మరి ఇప్పుడు 6వ నెల అండి బాబుకి. మరి అవకాశం దేవుడు ఇచ్చాడండి మాకు. ఇవాళ 10,000 రూపాయలు సంవత్సరం కోసం తీసుకొచ్చండి మేము సాక్షిగా నిలవబడ్డామండి. అయ్యగారికి నా వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.